కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కులం లేదు అని అన్నారు. రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది? కులం లేకపోతే. రామాయణంలో బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు. కుక్క వచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశానని. కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు? ఆయన సమాధానం చెప్పాలి. మొదటి విషయం. రెండో విషయం, క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది, దాని గురించి వస్తాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుతున్నారు అని అన్నారు. సార్, నేను మీకు రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను. మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్కు ఒక లేఖ రాద్దాం. బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి, వారు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు సులభ్ కాంప్లెక్స్లే నడిపిస్తారు ఇప్పటి నుంచి. వారు చాలా పేదవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్లు అవ్వాలి. ఏం సార్? మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్లు అవ్వాలి. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లే నడపాలి. మీరు చూస్తాను మీరేం మాట్లాడతారు. ఇప్పుడు దళితులపై ట్యాక్సులు వేసి శూద్రుని దోచుకున్నారు. ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాసు పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే, దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా? రెవెన్యూ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూలు దళితులు కనిపిస్తారా? లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు? సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్లు వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడు వచ్చి దోచాడు, ఆ తెల్లోడు. బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? బ్రిటిష్ వాళ్ళు చేశారా? కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టింది బ్రాహ్మణులు. ఎందుకు అనంటే, ఫలానా సమాజం, మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు. ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు, ఎరుకళ్ళు, యానాదులు, కోయలు, గోండులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం, వాళ్ళు పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు, మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు, మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు, కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు. ఎవరికి సార్ కథలు చెప్తారు? తర్వాత బుద్ధుడు, విష్ణుమూర్తి. రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే, అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు. ఈరోజు డేట్ రాసుకో అన్న. ఇదే జరుగుతుంది. రేపు యేసు ప్రభువును కూడా విష్ణుమూర్తి అనే అంటారు. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే, విష్ణుమూర్తి అంశమే కనుక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి? బుద్ధుని ఎందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి? బుద్ధుడెందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి, శ్రీలంక వరకు, సమాత్ర వరకు, జావా వరకు వెళ్ళిపోతాడు? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది. ఏంటి దానికి కారణం? బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు? పుష్యమిత్ర మహాశృంగుడు ఎందుకు చంపుతాడు? శృంగుడు చంపినటువంటి ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడితే అతకాలి కదా. తర్వాత చరిత్ర వక్రీకరించారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా సంతోషం. చరిత్ర వక్రీకరించారా? ఓకే. చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా. చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా. చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా. చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనకిస్తారు? 1500 సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా, చదువే లేదు కదా ఎవరికి రాయటానికి. చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్లా వక్రీకరిస్తారు? వాళ్ళు వచ్చి వాడికి భాష రాదు, వాడికి కావాల్సింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు. దోచుకుపోయేవాడు మీకు ఎందుకు భాష రాసిస్తాడు? దోచుకుపోయేవాడు మీకు ఎందుకు చదువు చెప్తాడు? దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు? దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు? ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్
విహెచ్పిలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్, బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు, దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం. ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చ్ లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని. ఇది గనక స్టాండర్డ్ అయితే నేను హిందువుని అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయులందరూ హిందువులేనా? కాదు. భారతీయుల్లో హిందువులు ఉంటారా? ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా. ఇది కూడా మిస్ అయితే ఎట్లా? బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. భారతదేశపు చరిత్రను 1200 సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి. మరి తీసేశారు కదా, ఇంకొండకూడదు కదా. తీసేసింది ఎలా నిరూపించండి. మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా. ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. చరిత్రను తీసేయటం ఎవరి చేత కాదు. చరిత్ర ఎప్పుడు చరిత్రనే. ఇంకోటి, బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు. నిజమైన స్టేట్మెంట్. ఎందుకు అనంటే బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్లింలు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు అనంటే బీసీలు, లేని వాళ్ళు ఎవరు అనంటే ఎస్సీలు, లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు. అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు? పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు? మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకుని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా? ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా? సైమన్ గో బ్యాక్ అని వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు? క్రైస్తవుడు కాదా? ఇవన్నీ కనిపించవా? ఇంకొక విషయం, నేను ఒక 2-3 విషయాలు అన్న ప్రస్తావించారు. చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను. ఏంటి అనంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు. సరే, ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఆయన డాక్టర్ అయ్యారుగా, ఎలా అయ్యారు? ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం ఎక్కడ? రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ 1913 ఎక్కడ? ఈ రెండిట్లో దేనివల్ల మీరు డాక్టర్ అయ్యారు? మీరు సమాధానం చెప్పాలి నాకు. స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు? బ్రాహ్మిన్స్ ఒక వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగేయకుండా ఉన్నాను అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన
బడుగు బలహీన వర్గాలకు దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు, భాస్కర్ రాజు గారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయానికి. ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది. అందుకు సరి చేసుకోవాలంటున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అని అంటే దళితుల దగ్గర కొల్లగొట్టిపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి, ఉదాహరణకు చూస్తాడు ఎవడు ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా. కొల్లగొట్టించి ఇచ్చింది మీరు. వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా? వాళ్ళు దోపుడుగాళ్లే, నేను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ వాళ్ళు 100% దోచుకుపోయారు, కానీ దోచిచ్చింది మీరు. 25% 2% తీసుకొచ్చి ఇచ్చింది మీరు. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు. బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు. కాబట్టి డెవలప్మెంట్ లేదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను. ఓకే భాస్కర్ రాజు గారు.